రాష్ట్రంలో ఇంధన సరఫరా పరిస్థితులపై ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పెట్రోల్ డీజిల్ సరఫరా నిల్వలు ఫిర్యాదులపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కొంతమంది పెట్రోల్ బంకులు నిల్వలు ఉన్నప్పటికీ లేవని చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్క్గా డీజిల్ పెట్రోల్ను పక్కదో పట్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఉపయోగించుకోవాలి. కన్వర్షన్ టు పిఎన్జి ద్వారా మీకు అన్ఇంటరప్టెడ్ గ్యాస్ సప్లై ఒకటి, రెండోది కాస్ట్ ఎఫిషియన్సీ కూడా చాలా 30% కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా గ్యాస్తో పోల్చుకుంటే, అంటే ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తి కోరుతాం. 2,70,000 వరకు ఇమీడియట్గా ఇవ్వచ్చు. అవునండి, ఇమీడియట్గా ఇవ్వచ్చు. అండ్ అది ట్రంక్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు పెంచుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం లేదండి. ఈ సిస్టర్ నెట్వర్క్స్ పైప్ లైన్ వరకు మాత్రం మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామండి. మున్సిపాలిటీస్ వితిన్ 24 hours వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు పైప్ లైన్ వేసుకోవడానికి. లేదంటే పర్మిషన్ ఇస్ డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అండి. సో అది కొత్త చట్టం కూడా తీసుకొస్తున్నాం. దాని ప్రకారంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా పైప్ లైన్ వేసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి, ఆటంకాలు సృష్టించకూడదు. టోల్ ఫ్రీ నెంబర్ 1967కు పెట్రోల్ బంకులపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. జిల్లా వారీగా వచ్చిన నివేదికలను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైఅవుట్ పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని, ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్లు వేగవంతమయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రేషన్ విధానం మంచి ఫలితాలిస్తుందని, పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అదే విధానం కొనసాగుతుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇంధన కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు నాదెండ్ల మనోహర్. ముఖ్యంగా ఆక్వా రైతులు రబీ పంట కోత కోసం అవసరమైన డీజిల్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేస్తున్న వారిపై కూడా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇంధన పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరే వరకు నిరంతర సమీక్ష కొనసాగిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరా వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.